ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్స్ రాలేదని లేదా ఫీజు కట్టలేదని మీ సర్టిఫికేట్లు ఏ కాలేజీలోనైనా ఏ స్కూల్లోనైనా ఇవ్వడం లేదా అలా ఇబ్బంది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమైనంటే అలాంటి వారి కోసం ఒక ప్రత్యేకమైన బోర్డు తయారు చేస్తాం. ఎవరైతే విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, కాలేజీ యాజమాన్యం మా సర్టిఫికేట్ ఇవ్వట్లేదని, ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి కావచ్చు, మాకు ఫీజు కట్టలేదని, స్కాలర్షిప్ రాలేదని నెపంతో మీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వారు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వారి మీద తగిన యాక్షన్ తీసుకొని మీకు సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. అదే విధంగా చాలా మంది సర్టిఫికేట్లు పోయినాయని బాధపడుతున్నారు. అదే ఏ విధంగా అంటే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఎక్కడైనా మిస్ చేసుకున్నప్పుడు మా సర్టిఫికేట్లు పోయినాయి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ సర్టిఫికేట్లు పోయిన వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకెళ్ళి ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ అవి ఒక టీసీ, స్టడీ సర్టిఫికేట్లు, స్టడీ కండక్ట్లు అయితే అది తక్షణమే మీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి మీ కాలేజ్లో కానీ మీ స్కూల్లో కానీ టీసీ మళ్ళీ పొందవచ్చు. డూప్లికేట్ టీసీ అనేది మళ్ళీ పొందవచ్చు. దీనికి కాలేజీ అది బీటెక్, బీ ఫార్మసీ కాలేజీలో అయితే 300 నుంచి 1500 మధ్యలో ఫీజు ఉంటుంది. అదే సాధారణంగా ఇంటర్ కాలేజ్ అయితే, ఇంటర్ టీసీ అయితే దానికి ఒక 500 మాత్రమే ఫీజు ఉంటుంది. అదే మెమోలో పోయినప్పుడు, అదే 10th క్లాస్ మెమో కానీ, ఇంటర్ మెమో కానీ, బీటెక్ మెమో కానీ మీది మిస్ అయినప్పుడు ఇదే విధంగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిన కాపీని తీసుకెళ్లి మీ సేవలో ఆన్లైన్ చేయించాలి. ఏమని, మిస్సింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పి మిస్సింగ్ డాక్యుమెంట్ కి కేసు పెట్టిన తర్వాత ఇది తీసుకుపోయి మీ సేవలో చేయించుకొని అదే 1 to 7 వర్కింగ్ డేస్ తర్వాత మీకు డూప్లికేట్ మెమో అనేది వస్తుంది. ఇంకా లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ ఇవేవి పోయినా ఇదే ప్రకారంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి మీ సేవలో అప్లై చేసుకుంటే 1 to 15 డేస్ తర్వాత మీ కార్డు మీ ఇంటికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.